హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము దాములూరి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మామూలుగా నోటి క్యాన్సర్ అంటే ఏమిటి? నోటి క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటారు? యా నోటి క్యాన్సర్ అంటే ఏంటంటే క్యాన్సర్ నోటి భాగంలో మనకి నోటిని 5 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ద లిప్స్ అంటాం, తర్వాత బుగ్గలు చీక్స్ అంటాము, తర్వాత గమ్స్ అంటాము, తర్వాత టంగ్ అంటాము, ఫ్లోర్ ఆఫ్ మౌత్ అంటాం. ఈ పార్ట్స్లో వచ్చే క్యాన్సర్ని నోటి క్యాన్సర్ అంటారు. ఓకే. మన ఇండియాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 1/3 ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ మనకి ఇండియాలోనే ఉన్నాయి. ఎందుకు అంటే మన అలవాట్ల వల్ల కానీ వేరే వాటి వల్ల కానీ ఎక్కువగా ఉన్నాయి. గ్లోబోకాన్ 2022 డేటా అంటే 2022లో మనం కనుక ఎస్టిమేట్ చేస్తే మన ఇండియాలో 143,000 నోటి క్యాన్సర్లు మనం డిటెక్ట్ చేసాం ఆ ఒక్క సంవత్సరం మాత్రమే. ఆ 143,000లో 107,000 వరకు మనకి మేల్స్లో వచ్చాయి, మిగతావి ఫీమేల్స్లో వచ్చాయి అరౌండ్ 35,000 వరకు. మేల్స్లో ఎందుకు కామన్, ఫీమేల్స్లో ఎందుకు తక్కువ, ఎటువంటి క్యాన్సర్స్ అని చూసుకుంటే మనకు నోటిలో వచ్చే ప్రధానమైన క్యాన్సర్ 95% వరకు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది ఒక క్యాన్సర్ వేరియంట్ అనేది మనకి నోట్లో కామన్గా వస్తుంది. ఇది మనకు నోట్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మెయిన్గా 90% వరకు ఇది మనం మెయిన్ అలవాట్ల వల్ల వస్తుంది. దాంట్లో ముఖ్యమైన అలవాటు ఏంటంటే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటారు. టొబాకో రిలేటెడ్లో కూడా 2 రకాల టొబాకోస్ ఉంటాయి మనకి, స్మోకింగ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో. ఇందులో స్మోక్లెస్ టొబాకో అనేది మోస్ట్ డేంజరస్ వన్. స్మోక్లెస్ టొబాకో అంటే పాన్, జరదా, కైని, గుట్కా ఇట్లాంటి వాటన్నిటిలో పొగాకుకు సంబంధించి టొబాకోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, నలుచుకొని బుగ్గ మీద పెట్టుకొని దాన్ని నములుతూనే ఉంటారు రోజు మొత్తం. టొబాకోలో 70 to 80 700 కెమికల్స్ ఉంటే 70 to 80 కెమికల్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. నైట్రోజమైన్స్ అని, ఇంకొకటి పాలీహైడ్రాక్సీ అని, చాలా వరకు నికిల్ మెటల్స్ అని, హెవీ మెటల్స్ అని, ఇలా చాలా వరకు ఏం చేస్తాయంటే మనకి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. అది ఏ విధంగా కాజ్ చేస్తాయి అంటే ఈ టొబాకోలో ఉన్న కెమికల్స్ అన్నీ డిఎన్ఏకి అటాచ్ అయ్యి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. డ్యామేజ్ చేసిన డిఎన్ఏలో కొన్ని సెల్స్ అనేది అబ్నార్మల్గా ప్రొలిఫరేట్ అయ్యి అవి క్యాన్సర్గా మారుతాయి. ఇది మనకి ఒక కారణం. స్మోకింగ్ వల్ల కూడా వస్తుంది, స్మోక్లెస్ టొబాకో వల్ల కూడా వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా ఈ నోటి క్యాన్సర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ 2 తీసుకునే వాళ్ళలో అంటే మనం అనుకుంటాం A+B = 1+2 = 3 అట్లా కాదు. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఈ 2 తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ రిస్క్ అనేది చాలా డబుల్ అయిపోతుంది. మనం 1+2 అంటే ఒక 1% రిస్క్ స్మోకింగ్ వల్ల, 1% రిస్క్ ఆల్కహాల్ వల్ల అనుకుంటే ఈ రెండింటిని కలిపి తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ 5% వరకు ఉంటుంది. అంటే ఎడిటివ్ ఎఫెక్ట్ అంటారు, ఈ 2 తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. థర్డ్ కాజ్ ఏంటంటే క్రానిక్ ఇరిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెంచర్స్ అంటాం, చాలా ఓల్డ్ ఏజ్లో డెంచర్స్ యూస్ చేస్తారు. అది సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం వల్ల పుండ్లు పడతాయి. అట్లా క్రానిక్ ఇరిటేషన్ వల్ల సెల్ డ్యామేజ్, సెల్ రీజనరేషన్, ఈ సైకిల్స్ వల్ల మనకి అల్సర్గా ఫామ్ అయ్యి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఇంకో కాజ్ ఏంటంటే షార్ప్ టూత్ అంటారు. ఈ షార్ప్ టూత్ కూడా రిపీటెడ్ ఇరిటేషన్, నాలుక మీద కానీ బుగ్గ మీద కానీ రిపీటెడ్ ఇరిటేషన్ వల్ల ఆ ఇరిటేషన్ ఫైబ్రోసిస్గా మారి సెల్ రిప్లికేషన్స్గా మారి అటువంటి కూడా క్యాన్సర్ వస్తాయి. కొన్ని వెరీ రేర్ క్యాన్సర్స్ ఏంటంటే HPV రిలేటెడ్ అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. ఆ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఓరల్ క్యాన్సర్స్లో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేది ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ చూస్తే. ఇంకోటి ఏంటంటే వెరీ రేర్లీ ఏంటంటే ఫెమిలియల్ అంటారు, కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. కాకపోతే మేము రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ దీని కానీ యూసేజ్ అనేది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేది ఇంతకుముందు 40 సంవత్సరాల కంటే తక్కువలో ఓరల్ క్యాన్సర్స్ వచ్చేది అరౌండ్ 5% ఉండేవి. ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ 15 to 20% వరకు అయింది. ఆల్మోస్ట్ 3 times పెరిగింది యంగ్ పేషెంట్స్లో క్యాన్సర్ వచ్చేది. ఇది మన అలవాట్ల వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, మనకు ఇరిటేషన్ వల్ల కావచ్చు. సో ఇటువంటి
కొద్దిమంది ఏంటంటే నేను ఒక అంటే వెరీ రేర్ పెక్యులియర్ కేస్, బట్ ఇట్స్ నాట్ ఏ కామన్ కేస్. ఒక ఏంటంటే అగ్రెసివ్, చాలా హైజెనిక్ ఫాలో అయ్యామే, అగ్రెసివ్గా టంగ్ క్లీనింగ్, రిపీటెడ్గా టంగ్ క్లీనింగ్, రోజుకు 2 times 3 times అబ్సెసివ్గా ఉండి టంగ్ క్లీనింగ్ చేయటం వల్ల దానివల్ల డ్యామేజ్ అయ్యి అది ఆ పుండు క్యాన్సర్ పుండుగా మారిన వాళ్ళు కూడా వెరీ రేర్. ఒకళ్ళు చూశాను నేను. ఓకే సార్. తర్వాత ఆమెకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే టూ మచ్ హైజెనిక్, అంటే టూ మచ్ ఎనీథింగ్ డ్యామేజెస్ విల్ కాజెస్ ద క్యాన్సర్. సో మన ఇండియాలో అనేది ఇండియా ఇస్ హబ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. అంటే కంపేర్ టు వరల్డ్ 1/3 ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ మన ఇండియాలోనే ఉన్నాయంటే ఎంత బర్డెన్ మన ఇండియాలో ఉందో మనం ఆలోచించాలి. అండ్ మనకు వచ్చే క్యాన్సర్స్ అనేది యంగ్ ఏజ్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మీరు నార్త్లో చూసుకుంటే మన సౌత్లో కంటే నార్త్లో ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవును. సో మెయిన్గా రిపీటెడ్ ఇరిటేషన్, మన అలవాట్ల వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, మన చెడు అలవాట్ల వల్ల ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే సార్. మామూలుగా క్యాన్సర్ వస్తుంది అనడానికి మనకి అంటే ఎలాంటి సెన్సేషన్స్ ఉంటాయి? మనం అనుకుంటాం క్యాన్సర్ అంతా ఒకే రోజులో వచ్చేసింది, సడన్గా గ్రో అవుతుంది అనుకుంటాం. నో, క్యాన్సర్ అనేది మనకి చాలా టైం ఇస్తుంది. ఆ టైంలో కనుక మనం చేయగలిగితే చాలా వరకు ప్రివెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నా కూడా ఓరల్ క్యాన్సర్లోనే చూద్దాం. ఓరల్ క్యాన్సర్లో ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్, ఎరిథ్రోప్లేకియా, ల్యూకోప్లేకియా, సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అని ఉంటాయి. ఎరిథ్రోప్లేకియా అంటే ఏంటంటే ఒక ఎర్రటి మచ్చ కానీ, తెల్లటి మచ్చ కానీ, అండ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటే నోరు ఓపెన్ చేయకపోవటం, మనం ఏమైనా తిన్నా నోట్లో బాగా బర్నింగ్ అవటం, ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటారు. మనం కనుక ల్యూకోప్లేకియా అంటే వైటిష్ ప్యాచ్ చూసుకుంటే పర్ ఇయర్ 1% అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. 1% ఈజ్ వెరీ హై రిస్క్. సో ఆ ఉన్నప్పుడు అది ఐడెంటిఫై చేయడం ద్వారా మనం దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. రెండోది ఎరిథ్రోప్లేకియా అంటారు. అది ల్యూకోప్లేకియా కంటే కొద్దిగా అగ్రెసివ్ వేరియంట్. అది 3% క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఎవ్రీ ఇయర్. సో దాన్ని ట్రీట్ చేయటం కానీ, అది ఎక్సర్సైజ్ చేయటం కానీ, లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కానీ మనం దాన్ని క్యాన్సర్గా మారకుండా చూసుకోవచ్చు. సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటారు. కొన్ని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వాటివి వచ్చి కొద్దిగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో కొన్ని ప్రీ క్యాన్సరస్ రీజన్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ద్వారా మనం ప్రీ క్యాన్సరస్ అంటే ప్రీ క్యాన్సరస్ క్యాన్సర్ రాకముందే మనం ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేయొచ్చు. రెండోది క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం క్యూర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 1లో ఆల్మోస్ట్ 90 to 95% వరకు మనం ఎటువంటి ఓరల్ క్యాన్సర్స్ మనం క్యూర్ చేయగలుగుతాం. స్టేజ్ 1లో ఎలా ఉంటుందంటే చిన్న పుండులాగా ఉంటాం. దానికి మనం ట్రీట్మెంట్ చేయటం ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయటం ద్వారా మనం క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే మామూలుగా నోటి క్యాన్సర్ వచ్చింది అనడానికి ఎలాంటి టెస్టులు చేసుకోవాలి సార్? ఎలాంటి టెస్ట్లు అంటే ఫస్ట్ ఎలాంటి లక్షణాలు ఉంటాయో నేను చెప్తే మీకు ఆ లక్షణాలకు మీరు జాగ్రత్తగా తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వస్తే మేము దానికి సంబంధించిన టెస్టులు చేస్తాం. ఓకే. మెయిన్గా మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే నోటి క్యాన్సర్లో మానని పుండు మోర్ దాన్ 2 weeks. మనకి ఈవెన్ స్ట్రెస్లో కూడా మనకి ఆ యాప్తస్ అల్సర్ అని అంటారు, పుండు వస్తుంది, కాకపోతే అది వెంటనే మానిపోతుంది. మనకి నోటికి సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం ఏంటుందంటే మనకి ఎంత పెద్ద పుండు అయినా నోటిలో కానీ ఫేస్లో వచ్చాయి విత్ ఇన్ 4 to 5 daysలో మానిపోతాయి. అంత రీజనరేటివ్ పవర్ ఉంటుంది. కంటిన్యూస్ మల్టిప్లికేషన్, రిప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మోర్ దాన్ 2 months 2 weeks కనుక మానని పుండు ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. రెండోది చెడు వాసన రావటం నోట్లో. డెంటల్ కాజెస్ మోస్ట్ ఉంటాయి, కాకపోతే పుండు నుంచి కొన్ని నెక్రోసిస్ అయ్యి అది స్లఫ్ అయ్యి అది చెడు పుండుగా మారుతాయి. చెడు వాసనగా నోట్లోంచి వస్తుంది. మూడోది రక్తం కారటం. చిన్న చిన్న డ్యామేజెస్ కూడా బ్లడ్ గమ్స్ నుంచి కానీ నోట్లోంచి కానీ రక్తం కారటం. నాలుగోది ఏంటంటే పండ్లు ఊడిపోవటం అబ్నార్మల్గా, అంటే దానంతట అది ఊడిపోవటము, గమ్స్ వీక్ అవటము, ఇట్లాంటి ఏమైనా లక్షణాలు ఉంటే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ టెస్ట్ చేయడం ద్వారా అది క్యాన్సర్దా కాదా అని తెలుస్తాం. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఏ పుండున్నా ఏదైనా అనుమానం ఉన్నా ఫస్ట్ ఏం చేస్తామంటే బయాప్సీ అని చేస్తాం. ఆ పుండు నుంచి కానీ ఆ అబ్నార్మాలిటీ కానీ చిన్న ముక్క తీసేసి మనం పరీక్ష చేస్తాం. మైక్రోస్కోప్లో చూస్తే ఆ సెల్స్ అనేది నార్మల్ సెల్స్తో ఎలా ఉన్నాయి, అది చొచ్చుకుపోయే స్వభావం ఉందా, ఎలా ఉంది అనేది దాన్ని బయాప్సీ అంటారు. ఆ బయాప్సీ చేసి మనకి అది అసలు ఎటువంటి రకం పుండు, ఇన్ఫెక్షన్ పుండా, క్యాన్సర్ పుండా, ఎటువంటి రకం పుండో చూస్తాం.
ఒక్కసారి బయాప్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి కొన్ని స్కాన్స్ చేస్తాం. ఓకే. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్, డిపెండ్స్ ఆన్ ద ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి మనకు కొన్నిసార్లు సిటీ స్కాన్ సరిపోతుంది, కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సింది ఉంటుంది, కొన్నిసార్లు పెట్ సిటీ హోల్ బాడీ అని ఉంటుంది. ఇలా ఎక్కడ వచ్చింది ఎంతవరకు ఉంది అన్న దాన్ని బట్టి మనం టెస్ట్లు చేస్తుంటాం. ఓకే సార్. 2. మూడోది ఏంటంటే అది ఏ రకం క్యాన్సర్ కూడా తెలుసుకుంటే కొన్నిసార్లు మనం దానికి తగ్గ ప్రీ మ్యాలిగ్నెంట్ లీషన్స్ ఉన్నాయి దానికి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఇవన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఒకటి ఎందుకు వచ్చింది అని చూసుకుంటాం, దాని కాజెస్ చూసుకుంటాము, ఎంతవరకు ఉంది అని చూసుకుంటాము, ఏ రకం పుండు అని చూస్తాం. నేను ఒక పెక్యులర్ కేసు చెప్తాను. నాకు వచ్చిన కేసు, ఓకే సార్. ఒక 40 years యంగ్ మేల్ వచ్చాడు. బుగ్గ మీద చాలా వాపు ఉంది, పుండు లేదు ఏం లేదు, బుగ్గ అయితే చాలా ఉబ్బింది. మీరు చూస్తే కూడా ఈ బుగ్గ ఇంత ఉబ్బింది. దాని మీద సర్జరీ చేసాం. సర్జరీ చేసి ఫస్ట్ బయాప్సీ చేస్తాం. సింపుల్ లైపోసార్కోమా అని ఉంటుంది, అంటే క్యాన్సర్. ఆ లైపోసార్కోమా మనం ఆపరేట్ చేసాం, వైడ్ లోకల్ ఎక్సిషన్, కంప్లీట్గా ఆల్మోస్ట్ నార్మల్ ఫేస్తో వెళ్ళిపోయాడు. ఓకే. సో టైప్ ఆఫ్ క్యాన్సర్ ఆల్సో మనకు ట్రీట్మెంట్ గురించి ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లిప్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం లిప్ క్యాన్సర్ అనేది చాలా బెస్ట్ క్యాన్సర్, క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 99% వరకు ఉంటుంది. మనం లిప్ని కూడా రీషేప్ చేయొచ్చు. ఒక లిప్ ఇక్కడ నుంచి తీసేసి పైనుంచి రొటేట్ చేసి లిప్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అవి రీకన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ నార్మల్ ఫేస్ లాగా చేయొచ్చు మనం. సో ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి కూడా మన ట్రీట్మెంట్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి. ఈ నోటి క్యాన్సర్ అనేది దశల వారీగా వ్యాప్తి చెందుతుందంటారా? యా, నోటి క్యాన్సర్లో 4 stages ఉంటాయి. ఒకటి స్టేజ్ 1లో ఏంటంటే లెస్ దాన్ 2 centimeters ఉండే పుండుని స్టేజ్ 1లో ఉంది అంటాం. 2 centimeters 2 to 4 centimeters ఉండేది స్టేజ్ 2లో ఉంది అంటాం. దానికంటే పెద్దగా ఉంది స్టేజ్ 3లో ఉంది అంటాం. అంతేకాకుండా మనకి ఎక్కడ దాని సైజే కాకుండా మనము ఎంతవరకు ఇన్వాల్వ్ ఉంది, ఒకవేళ బోన్లో ఇన్వాల్వ్ ఉంది స్టేజ్ 4 అంటాం. ఒక చోటు నుంచి వేరే చోటికి వ్యాపించేది స్టేజ్ 4 అంటాం. సో వేరే చోటికి ఎక్కడికి వ్యాపిస్తుంది మెయిన్గా అంటే నెక్లో నోట్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్నగా పెరుగుతూ పోతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి లింఫ్ నోడ్స్ అంటారు, నెక్లో ఉండే లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అవుతుంది. తర్వాత బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో నెక్లో లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయితే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4A కానీ అంటాం. ఒకవేళ కనుక ఈ ఓరల్ క్యావిటీలో పెరుగుతూ దీనికంటే పైన ఈ హైఐడ్ బోన్ అంటారు, దానికంటే కింద వస్తే స్టేజ్ 4B అంటాం. అంతేకాకుండా బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే స్టేజ్ 4C అంటాం. సో ఇట్లా స్టేజెస్గా డివైడ్ చేస్తాం మనం. పుండు పరిమాణం ఎంత ఉంది అంటే సైజ్ ఎంత ఉంది, అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, అక్కడే ఉందా, అది బోన్స్ ఇన్వాల్వ్ అయిందా, నెక్కి స్ప్రెడ్ అయిందా, బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిందా, దీన్ని బట్టి ఏ స్టేజ్లో ఉందో మనం చెప్తాం. సో మెయిన్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి నెక్ స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది క్యాన్సర్ అనేది. అయితే సార్ ఇప్పుడు ఈ నోటి క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తిగా నయం చేసే అవకాశం ఉందంటారా, ట్రీట్మెంట్ ఉందా? యా, డెఫినెట్గా ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. ఎలా ఉంటుంది అంటే మనం ఎర్లీ స్టేజ్లో చేస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లేట్ స్టేజ్లో చేస్తే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేసి వస్తారు ఎర్లీ స్టేజ్. సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక ఓరల్ క్యాన్సర్ ఉంది, బకల్ క్యాన్సర్ అన్న గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. బకల్ క్యాన్సర్లో లెస్ దాన్ 2 centimeters స్టేజ్ 1లో వస్తే అంతవరకు తీసేసి దాన్ని రీషేప్ చేస్తాం. ఇక్కడే బకల్ ప్యాడ్ ఆఫ్ ఫ్యాటర్ ఉంటుంది, దాని మీద కవర్ చేస్తాం, డిఫెక్ట్ మీద కవర్ చేసేసి దాన్ని స్కిన్ గ్రాఫ్ట్ వేస్తే వితిన్ 2 weeks 3 weeks దే విల్ ఏబుల్ టు డూ నార్మల్ యాక్టివిటీస్, నార్మల్గా తినగలరు. అదే 4 centimeters స్టేజ్ 2లో వచ్చారనుకోండి, నేను అదంతా రిమూవ్ చేయాలి. క్యాన్సర్ సర్జరీ ఏంటంటే నార్మల్ సర్జరీ లాగా చేయకూడదండి. 3-dimensional మార్జిన్ అంటారు, అంటే పుండుతో పాటు చుట్టూ 1 centimeter మార్జిన్ కూడా నేను తీసేయాలి. ఎందుకు అంటే కంటికి కనపడని కణాలు ఏమైనా ఉన్నాయో లేదో మనకు తెలియదు కాబట్టి చుట్టూ 1 centimeter ఆల్ అరౌండ్ మార్జిన్ కూడా తీసేయాలి. అది మార్జిన్ తీసేసి మనకు ఆల్రెడీ 4 centimeters ఉంది, చుట్టూ 1 centimeter అయితే 5 centimeters వెళ్ళిపోతుంది, అది మొత్తం డిఫెక్ట్ అవుతుంది. ఆ డిఫెక్ట్ని నేను ఇక్కడి నుంచి చర్మం కండరం తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అదే ఇంకొక స్టేజ్ 3 కానీ 4 కానీ వచ్చింది అనుకోండి, బోన్కి కూడా వ్యాపిస్తుంది. అప్పుడు నేను ఈ బోన్ కూడా కట్ చేయాలి, మ్యాండిబుల్ అంటారు. ఇది చూయింగ్కి చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అంటే ఈవెన్ మనకి ఎంత గట్టి పదార్థం తిన్నా రాయని కూడా కొరగలం, అంత ఈ మ్యాండిబుల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది.
ఆ చుట్టూ ఉన్న మజిల్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ కనుక ఈ మ్యాండిబుల్కి టచ్ అయినా కానీ, మ్యాండిబుల్కి దగ్గర వచ్చినా కానీ నేను ఈ మ్యాండిబుల్ని తీయగలగాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ మ్యాండిబుల్ తీసేసి నేను ఇక్కడి నుంచి బోన్, కాలు నుంచి బోన్ తీసుకొచ్చి ఆ మ్యాండిబుల్ని రీప్లేస్ చేస్తాను. నేనేంటంటే ఆర్గాన్ ప్రిజర్వింగ్ ఆంకాలజీ అని ఉంటుంది. నేను ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్గాన్ ప్రిజర్వింగ్ ఆంకాలజీ. అందులో ఏం చేస్తామంటే మ్యాండిబుల్ దగ్గర ఉన్న వాళ్ళలో నేను కొంచెం మంది చాలా వరకు ఏంటంటే మ్యాండిబుల్ మొత్తం తీసేస్తారు. నేను మ్యాండిబుల్లో కూడా 2 ప్లేట్స్ ఉంటాయి, అవుటర్ ప్లేట్స్, ఇన్నర్ ప్లేట్స్ అని, అప్పర్ హాఫ్, లోయర్ హాఫ్ అని ఉంటుంది. దాన్ని వరకు కట్ చేసి నేను ఆ మ్యాండిబుల్ని ప్రిజర్వ్ చేసేసి నేను మ్యాండిబుల్ని ప్రిజర్వ్ చేసి దానికి ఆల్మోస్ట్ కాస్మెటిక్గా నార్మల్గా పీపుల్ ఉండేలాగా చేస్తాను. నా దగ్గరకు ఒక పెక్యులర్ కేసు వచ్చింది. ఏంటంటే ఒక విద్వాంసుడు వచ్చాడు. ఆయన జాబ్ ఏంటంటే లైఫ్ సన్నాయి ఊదటం. సన్నాయి ఊది క్రానిక్గా చూస్తాడు. అప్పుడు ఏం చేశాడంటే సన్నాయి ఊదినప్పుడు అతను క్రానిక్ టొబాకో చేయరు కూడా. అప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు నేనేంటంటే అతనికి లైఫ్ సేవింగ్ సన్నాయి ఊదటం. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ ఓరల్ కాంపిటెన్స్ అనేది చాలా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అతను లేకపోతే అది ఓరల్ కాంపిటెన్సీ అంటారు. నేను సర్జరీ చేసి నేను మ్యాక్సిమం తీసేస్తాను అంటే లేదు. అప్పుడు నేనేం చేశానంటే అది తీసేసి, ఎంతవరకు ఉందో అది తీసేసి మార్జినల్ మ్యాండిబులెక్టమీ అంటారు, అది చేసేసి ఇక్కడి నుంచి చర్మం కండరం చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన వర్క్ ఆయన చేసుకోగలుగుతున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ ప్రిజర్వింగ్. అంటే ప్రతి పేషెంట్ నేను ఒకేలాగా చేస్తాను అంటే కాదు. మన పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా చేయాలి, అతనికి ఏది ఇంపార్టెంట్, ఆ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే నా ఎయిమ్ ఏంటంటే ఓన్లీ ట్రీట్మెంట్ చేసి నేను క్యాన్సర్ని క్యూర్ చేశానని వదిలేయం. మేము క్యాన్సర్ని క్యూర్ చేసి ఆయన నార్మల్ పొజిషన్లో నేను పెట్టగలగాలి. క్యాన్సర్ వచ్చే ముందు ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్లో పెట్టగలగాలి. దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. ఐ హ్యావ్ టు గివ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. అంటే పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇది నేను తీసింది నేను పరీక్షకు పంపిస్తాను. మళ్ళీ పరీక్షకు పంపిస్తే ఏ స్టేజ్లో ఉంది, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా నేను చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ అంటే కాంప్రహెన్సివ్, విత్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్ ఆల్ దిస్ కాంప్రహెన్సివ్ కేర్. ఓకే సార్, అంటే నోటి క్యాన్సర్ వస్తుంది అని అనేది మనకు కొన్ని లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా. అసలు నోటి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నయం చేసుకొని నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టే మంచిగా అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? మనకి స్టేజ్ని బట్టి ఎంతవరకు తిరిగి వస్తుందని చెప్తామండి. స్టేజ్ 1లో 90% వరకు క్యూర్ అయిపోతుంది. యూజువల్గా 5 years వరకు చెక్ చేస్తాం. 5 years తర్వాత తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో 90%, 99 to 95% స్టేజ్ 1లో. అంటే ఏ ఆర్గాన్, ఏ టైప్లో, ఓరల్ క్యాన్సర్లో కూడా ఏ పార్ట్లో వచ్చింది అనేది ఇంపార్టెంట్. లిప్ క్యాన్సర్ ఉందనుకోండి 95 to 97% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. టంగ్లో వచ్చిందనుకోండి అది కొద్దిగా అగ్రెసివ్ క్యాన్సర్. టంగ్లో వచ్చే క్యాన్సర్ కొద్దిగా క్యూర్ రేట్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది నార్మల్ క్యాన్సర్స్, బట్ స్టిల్ క్యూరబుల్. స్టేజ్ 2లో ఉన్న అరౌండ్ 80% వరకు క్యూర్ చేయగలం. స్టేజ్ 3లో ఉంటే అరౌండ్ 40 to 50% వరకు. స్టేజ్ 4లో అరౌండ్ 20 to 30% వరకు మనం క్యూర్ చేయగలం. సో క్యూర్ ఈజ్ దేర్. ఏ స్టేజ్లో వచ్చినా మనం క్యూర్ చేసే అవకాశం అయితే ఓరల్ క్యాన్సర్స్లో ఉంటుంది. కాకపోతే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏం చేయాలి అనేది మనం మీ కండిషన్ బట్టి, మీ స్టేజ్ని బట్టి, మీకు వచ్చే పార్ట్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. ఏజ్ని బట్టి కూడా కొన్నిసార్లు మేము ప్లాన్ని చేంజ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, అంటే ఏజ్ని బట్టి నేను అనేది ఏజ్ ఉంటుంది. అంటే కొందరు యంగ్గా ఉన్న వాళ్ళకి వస్తే తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుందా సార్? ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తే తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఎవరికైనా ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది ఏజ్ని బట్టి ఉంటుందండి. మెయిన్గా ఏజ్ని బట్టి ఎలా అంటే యంగ్ పేషెంట్స్లో మేము చాలా వరకు రీహాబిలిటేషన్, వాళ్ళు నార్మల్గా ఫేస్ కానీ ఇవి కానీ యంగ్ పేషెంట్ కొద్దిగా వాళ్ళు కాస్మెటిక్గా బెటర్గా దే విల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళది కొద్దిగా మేము కాస్మెటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓరల్ క్యావిటీలో ఈ మ్యాండిబుల్ తీసాను. మ్యాండిబుల్ తీసిన తర్వాత మనకి రికన్స్ట్రక్షన్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ ఫ్లాప్ అంటాం, రీప్లేస్ విత్ లైక్ అంటాం. అంటే బోన్ రీప్లేస్ విత్ బోన్, సాఫ్ట్ టిష్యూ రీప్లేస్ విత్ సాఫ్ట్ టిష్యూ, మ్యూకోజా రీప్లేస్ విత్ స్కిన్. సో లైక్ రీప్లేస్ విత్ లైక్ అంటే మనకి ఫంక్షనల్ అవుట్కమ్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. ఓకే, ఓల్డ్ పేషెంట్స్లో ఏంటంటే అంత మేజర్ సర్జరీస్ని టాలరేట్ చేయలేవు. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా లెగ్స్ అగ్రెసివ్గా వెళ్తాం. పిఎంఎంసీ ఫ్లాప్ వేయటం కానీ, కొద్దిగా మార్జినల్ మ్యాండిబులెక్టమీ చేసి లోకల్ ఫ్లాప్ని రికన్స్ట్రక్షన్ చేయటం కానీ, వాళ్ళ కాస్మెటిక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మెజారిటీ ఆఫ్ ద సర్జరీ. సో ఏజ్ కూడా కొద్దిగా ఉంటుంది. బట్ ఓవరాల్ ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, బేస్డ్ ఆన్ ద ఆర్గాన్, అంటే మనకి ఈ 5 partsలో ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి మనకి క్యూర్ రేట్స్ అనేది ఉంటుంది.
కొంచెం మంది ఏజ్ పేషెంట్స్ ఏంటంటే కొన్ని టాలరేట్ చేయలేరు. అవును సార్. కొన్నిసార్లు ఏంటంటే మనకి తీసిన తర్వాత ప్రివెంట్ చేయడానికి, రికరెన్స్ ప్రివెంట్ చేయడానికి మనం కొన్నిసార్లు రేడియేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఇన్ఫెక్షన్ రాకముందు చిన్న పిల్లలకి ఎట్లా మనం అయితే క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇస్తున్నామో, కొన్నిసార్లు మన కంటికి కనపడని కణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళకి రేడియేషన్ ఇస్తాం అనమాట స్టేజ్ని బట్టి. కొద్దిమంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఆ రేడియేషన్ టాలరేట్ చేయలేరు. యంగ్ పేషెంట్స్ బెటర్గా టాలరేట్ చేస్తారు. సో ఏజ్ బట్టిని కూడా కొద్దిగా ట్రీట్మెంట్ టాలరెన్స్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్ ట్రీట్మెంట్ ఇఫ్ దే టాలరేట్, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అండి. ఓకే, కొద్దిమంది 70 years పేషెంట్స్ కూడా నేను ట్రీట్ చేసి నార్మల్గా ఉన్న వాళ్ళు చూశాను. ఈవెన్ 40 years టాలరేట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే పర్ఫార్మెన్స్ స్కోర్ మేము మెయిన్గా చూస్తాం. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండ్ అవుతాయండి. సార్ ఇప్పుడు గుట్కా, ఇప్పుడు మీరు చెప్పినట్టు గుట్కా, ఈ పొగాకు వాడే వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఏవి వాడకుండా కూడా నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? 100 మంది పేషెంట్స్ నోటి క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే 90 మంది పేషెంట్స్కి అలవాటు వల్లే వస్తుంది. ఓకే సార్. ఒక 10 మందికి ఈ క్యాన్సర్ ఇది అలవాటు లేకపోయినా వస్తుంది. నేను చెప్పాను కదా, ఎనీ క్రానిక్ ఇరిటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ టూత్ ఉన్నా కానీ, క్రానిక్ అల్సర్స్ ఉన్నా కానీ, ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ అంటారు, ఇవి ఉన్నా కానీ, ఓరల్ హైజీన్ సరిగ్గా చేయని వాళ్ళలో కానీ, ఓరల్ హైజీన్ అంటే వాళ్ళు క్లీన్ చేసుకోరు, అటువంటి వాళ్ళలో కానీ, వాళ్ళకి ఇన్ఫెక్షన్, టూత్ ఇన్ఫెక్షన్, టూత్ అల్సర్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో కానీ. ఇంకోటి నేను చెప్పాను హెచ్పివి వైరస్ అని. హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా కొద్దిగా ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 10% పేషెంట్స్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ యువర్ స్మోకింగ్, వెదర్ ఇట్స్ అ స్మోకింగ్, tobacco related product, smoking or non-smoking form of tobacco and alcoholism, which we can prevent. ఓకే సార్. అయితే ఇప్పుడు నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలంటారు? నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల ఇది పర్టికులర్గా తీసుకోకూడదు అని ఉండదండి. మనము నోటి క్యాన్సర్ సర్జరీ ఏం చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. ఇనిషియల్గా సర్జరీ తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ ఓరల్ హైజీన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పుండ్ అయింది, మనం క్లీన్గా ఉంచుకుంటే తొందరగా మానుతుంది. అంతేగాని దాని మీద రిపీటెడ్ డస్ట్ కానీ ఏదైనా పడితే అది హీల్ అవ్వదు. అందుకని ఏం చేస్తామంటే నోటి క్యాన్సర్ సర్జరీ చేసిన వాళ్ళకి మెయిన్గా ఇనిషియల్గా సర్జరీ తర్వాత ముక్కులో పైప్ వేస్తామండి. దాన్ని రైల్స్ ట్యూబ్ అంటాం. రైల్స్ ట్యూబ్ ఫీడ్స్ ఇస్తాం. ఎందుకు అంటే మనకు ఓరల్ క్యావిటీ హెల్తీగా హీలింగ్, అంటే ఈ ఫుడ్ కానీ వీటి కానీ పార్టికల్ లేకపోతే తొందరగా హీల్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటుందని అది వేసేసి ఏంటంటే ఇస్తాం. ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదండి. నా పేషెంట్ చెప్తాను నేను, మీరు మీ ఇంట్లో ఏం తింటున్నారో సేమ్ పాట్ యూ షుడ్ షేర్. మీరు ఏది మీ ఇంట్లో వాళ్ళు తింటున్నారో అదే, కాకపోతే ఏంటంటే ముక్కులో పైప్ వేస్తాం కాబట్టి లిక్విడ్ ఫామ్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తినాలనుకుంటున్నారు, రైస్ మెత్తగా ఉడకబెట్టేసి వాటర్లో మిక్సీ చేసేసి ముక్కులో పైప్ ద్వారా ఇచ్చేయమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్ తినాలనుకుంటున్నారు, ఎగ్ మిక్సీలో చేసేసి ఈ రైల్స్ ట్యూబ్ ద్వారా ఇవ్వచ్చు. ఎగ్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్. మనకి బెస్ట్ హీలింగ్ సో ఏంటంటే ప్రోటీన్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎగ్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యూస్ తాగాలనుకుంటున్నారు, సేమ్ జ్యూస్ లాగా చేసేసి నువ్వు ముక్కులో పైప్ ఏమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారెట్ కర్రీ చేసుకున్నారు, క్యారెట్ కర్రీని కూడా మెత్తగా ఉడకబెట్టేసి క్యారెట్ మిక్సీ చేసేసి ముక్కు. సో దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆఫ్ ద ఫుడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ సర్జరీ పేషెంట్స్లో నార్మల్ వాళ్ళతో పోలిస్తే 1.5 times ఎక్కువ ఇవ్వాలి మనం. ఎందుకు అంటే ఎనీ సర్జరీస్ కెటబాలిక్ స్టేట్ అంటారు. ఎనీ సర్జరీలో ఏంటంటే బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది స్ట్రెస్ వల్ల. వాళ్ళకి న్యూట్రిషన్స్ కానీ ఫుడ్ కానీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ పేషెంట్స్తో పోలిస్తే వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. సో మనం ఏం చెప్తాం, మనకి పెద్దవాళ్ళు చెప్తారు సర్జరీ అయిన తర్వాత ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్తారు. అట్లాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. మీరు ఏదైతే మీ ఫ్యామిలీ తింటున్నారో అన్ని ఫుడ్స్ తినొచ్చు. ఓకే, కొద్దిగా ఓరల్ హీల్ అయిన తర్వాత నేను రైల్స్ ట్యూబ్ తీసేస్తాను. తర్వాత వాళ్ళు ఎటువంటి ఫుడ్ అయినా నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. సో నో రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫుడ్. మీరు అది తినకూడదు ఇది తినకూడదు సర్జరీ తర్వాత ఎటువంటిది ఉండదండి. కాకపోతే ఏంటంటే నేను 2 types ఆఫ్ రికన్స్ట్రక్షన్ చెప్పాను ఓరల్ క్యావిటీ చేసిన తర్వాత. ఒకటి లైక్ రిప్లేస్ విత్ లైక్, బోన్ తీసేసిన తర్వాత బోన్ రీప్లేస్ చేస్తే వాళ్ళకు కొద్దిగా
ఈ క్రషింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా సాలిడ్ ఫుడ్ తీసుకోగలరు. ఓకే. కొద్ది మందికి ఎఫర్ట్ లేని వాళ్ళకి, సర్జరీ టాలరేట్ చేయని వాళ్ళకంటే పిఎంఎంసి ఇక్కడ నుంచి చర్మం, చెస్ట్ నుంచి చర్మం అవి తీసేసి ఇక్కడ రీప్లేస్ చేస్తాం అనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే హార్డ్ ఫుడ్ తినలేరు. ఓకే. అటువంటి వాళ్ళకి మెత్తగా వండేసి చిన్నపిల్లలకి పెడతాం కదా మెత్తటి ఫుడ్, అట్లాంటి ఫుడ్ తినమని చెప్తాం. అదర్వైజ్ ఫుడ్ టైప్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు, కొద్దిగా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదొక్కటే ప్రికాషన్ మా సైడ్ నుంచి. అదర్వైజ్ ఫుడ్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదండి. ఓకే సార్, మీరిచ్చే ట్రీట్మెంట్ కాకుండా మామూలుగా ఆయుర్వేదిక్ దాంట్లో ఈ నోటి క్యాన్సర్ అనేది నయమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వీటి గురించి నాకు వాటి గురించి పెద్దగా అవగాహన లేదు. ఓకే. కాకపోతే వాట్ ఎవర్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. మా ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ అయితే లేదు. పుండు వచ్చింది, మీరు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకుని ఆ పుండు మానదు. ఓకే. ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటి సర్జరీ చిన్న పుండుకి, దానికి తప్ప వేరే ఆల్టర్నేటే లేదు. మీరు కీమోథెరపీ, రేడియేషన్ ఏ డాక్టర్ గారు కూడా వెళ్ళారు. సర్జరీ ఈజ్ ద బెస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్, వన్ షాట్ సొల్యూషన్. మనం ఉన్న క్యాన్సర్ మొత్తం వన్ షాట్లో తీసేస్తున్నాం. సో మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా అది 150 చేయొచ్చు, 15-20 చేయొచ్చు, బట్ ఇట్ విల్ నెవర్ రీప్లేస్ ద సర్జరీ ఎర్లీ స్టేజెస్లో. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వల్ల కొన్నిసార్లు అది పనిచేయని వల్ల ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్కి అయితే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ అయితే లేదు. వాడుకోకూడదా అంటే వాడుకోవచ్చు, కాకపోతే మెయిన్ ట్రీట్మెంట్ అయితే రీప్లేస్ చేసి కాదు, కొద్దిగా సపోర్ట్ కోసం వాడుకోవచ్చు. కొద్దిమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కూర ఉందనుకోండి, ఆకలి తొందరగా వేస్తుంది. సో సేమ్ వే ఏంటంటే వాళ్ళు దాని మీద కొద్ది మందికి నమ్మకం ఎక్కువ ఉంది, ఎవరో చెప్తే ఏంటంటే వాళ్ళు కొద్దిగా వాడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా బెటర్గా ఫీల్ అవుతారు. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అండ్ other treatments, but this nobody will replace the surgical part or maaku this is called evidence based medicine ni danni aithe replace cheyalevaru. ఓకే సార్, థ్యాంక్ యూ. నోటి క్యాన్సర్ అంటే ఏమిటి, ఎలా నివారించవచ్చు, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి ఫైనల్గా ఏంటంటే నోటి క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయగలం 90% మన అలవాట్ల వల్ల. ఓకే. సో ఇన్ యువర్ హ్యాండ్స్. ఎర్లీ స్టేజ్లో ఎవరైనా చిన్నపిల్లాడైనా మనం చూసుకోగలుగుతాం. సో ఎటువంటి పుండున్నా ఏదున్నా మోర్ దాన్ 2 వీక్స్ మానని పుండు ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో ఎర్లీ స్టేజెస్లో చేయడం వల్ల చిన్న ట్రీట్మెంట్ ద్వారానే సర్జరీ చేయొచ్చు. సో ఈ 2-3 ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఓరల్ క్యాన్సర్స్. ఓకే సార్, మామూలుగా మనం చూసుకుంటే కొందరికి తెలియదు, ఆ పుండు ఎందుకు వచ్చింది తెలియదు, అది మానకుండా ఉన్నా కొంచెం పట్టించుకోరు. లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినారనుకోండి, ఇన్ కేస్ అలాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గరకు వచ్చాయా, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళకి కూడా మీరు నయం చేసిన సందర్భాలు ఉన్నాయా? నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక పేషెంట్ గురించి చెప్పాలా. ఒక పేషెంట్ వచ్చాడు, ఎంత పుండు వచ్చిందంటే పుండంతా లోట్లో నోటి క్యాన్సర్, చీక్ క్యాన్సర్ అంటారు. చీక్ క్యాన్సర్ వచ్చేసి అది పుండు పగిలిపోయి లోపల నుంచి మనకి లోపల నుంచి కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఉంది. ఆ స్టేజ్లో ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ని నేను ఒకసారి స్టేజ్ చేశాను. ఫస్ట్ ఎంతవరకు ఉంది, ఇది ఇక్కడే ఉందా, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందా అని నేను చూసుకున్న తర్వాత ఆ పేషెంట్కి ఆల్మోస్ట్ చీక్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ చీక్ మొత్తం తీసేసి ఇక్కడ నుంచి చర్మం కండరం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కొద్దిగా హీల్ అయిన తర్వాత అరౌండ్ 3 వీక్స్ తర్వాత ఆ పేషెంట్కి మేము రేడియేషన్ ఇచ్చాం. రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ ఇప్పటికీ ఫాలో అప్లో ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ మా దగ్గర ఫాలో అప్లో ఉన్నారు. దిస్ ఈజ్ అంటే వాళ్ళు అది చూసేనే భయపడేవాళ్ళు. అతను ఇట్లా మాస్క్ కట్టుకొని వచ్చేవాడు బయటికి. మాస్క్ కట్టుకొని ఎందుకు వచ్చావు అండ్ బ్యాడ్ స్మెల్, ఎందుకంటే అంత నెక్రోసిస్ అదంతా. అటువంటి వాళ్ళకు కూడా వీఆర్ ఏబుల్ టు క్యూర్. అది ఆయన చాలా నేను చెప్పాలి ఫ్యామిలీ సపోర్ట్. ఈవెన్ దో హిస్ మిడిల్ క్లాస్, హిస్ ఫ్యామిలీ సపోర్టెడ్ ఎ లాట్. ఓకే, ఆ ట్రీట్మెంట్లో కానీ రేడియేషన్లో కానీ దే ఆర్ ఫార్ ఫ్రమ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు 6 వీక్స్ ఇక్కడే ఉండి రేడియేషన్ తీసుకొని కంప్లీట్గా నేను ఏ ట్రీట్మెంట్ చెప్తే ఆ ట్రీట్మెంట్ ఫాలో అయ్యారు. ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా. సో అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు,
ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకున్నారు. నెగ్లెక్ట్ చేయటం ఒకటి, అంటే ఫస్ట్ తెలియకుండా నెగ్లెక్ట్ చేశారు, తెలియకుండా వాళ్ళకి అర్థం నెగ్లెక్ట్ కాలేదు. చేశారు. వాళ్ళు చిన్న పుండు అని నెగ్లెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది మనం చాలా వరకు క్యూర్ చేయగలిగాం. సో అదొకటి నా లైఫ్లో నేను మర్చిపోలేంది. ఓకే సార్. ఓకే, రెండోది ఏంటంటే ఒక పేషెంట్ వచ్చాడు క్రానిక్గా. పేషెంట్కి చాలా కోమార్బిడిటీస్ ఉన్నాయి. సీకేడి అంటే సీకేడి అంటే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే సార్. ఆల్మోస్ట్ 70 to 80 years ఆఫ్ ఏజ్. ఓకే. అండ్ ఒబేస్ పేషెంట్. ఎక్కడికి వెళ్ళినా ఇంత హై రిస్క్ పేషెంట్స్ అని అందరూ ఈ స్టేజ్లో చేయాలా వద్దా అని డైనమాలో ఉండేవాళ్ళు. అప్పుడు మాకు బీయింగ్ అపోలో డాక్టర్ వీ హ్యావ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఓకే. సో వీ టేకెన్ అప్ దట్ కేస్. అది క్యాన్సర్ మొత్తం ఆ పుండు వ్యారికస్ కార్సినోమా అంటారు. ఆ వ్యారికస్ కార్సినోమా మొత్తం తీసేసి ఇక్కడ నుంచి చర్మం కండరం తీసేసి బుక్లో ఉంది, అది చేశాను. ఓకే. ఇంకోటి వెరీ పెక్యులర్, వెరీ రేర్లీ పర్ఫామ్, చాలా తక్కువ మందికి చేశాం ఇట్లాంటిది. ఒక పేషెంట్ ఏం వచ్చాడంటే పుండుతో వచ్చాడు, ఈ బుగ్గ మీద పుండుతో వచ్చాడు. బుగ్గ మీద పిండితో చేస్తే ఏదైనా మేజర్ సర్జరీ 70 years మేమేం చేస్తామంటే హార్ట్ ఎలా ఉందో చూసుకున్నాం. హార్ట్ చూస్తే చాలా వీక్గా ఉంది. సో అతనికి యాంజియో చేశారు. యాంజియో చేస్తే అతనికి ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది. నేను ఇప్పుడు సర్జరీ స్ట్రెస్ చేస్తే అది రిస్క్ ఉంది. సో అది ఇమీడియట్గా ఆల్మోస్ట్ నారో బ్లాక్స్ అంటారు. ఆ హార్ట్ సర్జరీ చేయాలి, ఇది చేయాలి. కొన్ని హార్ట్ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అని పెడతాం. బ్లడ్ థిన్నర్స్ పెట్టినప్పుడు ఇది అప్పుడు చేయలేం. సో ఎలా చేయాలని బీయింగ్ ఏ టీమ్, సర్జికల్ ఆంకాలజిస్ట్గా నేను అండ్ సిటీ సర్జన్ అందరం కలిసి నో వీ హ్యావ్ టు టేక్ ఇట్ దిస్ యాజ్ ఎ ఛాలెంజింగ్ కేస్ అనేసి హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ ఓరల్ క్యాన్సర్ సర్జరీ రెండు కలిపి చేసాం. ఒకటేసారి చేసాం బికాస్ ఆఫ్ సపోర్ట్. నౌ ఈవెన్ ఆఫ్టర్ 3-4 years ఆల్సో ఈజ్ నౌ ఫాలోయింగ్. ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం సో కొద్ది పెక్యులర్ కేసెస్ అనేది బీయింగ్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ బీయింగ్ అపోలో హాస్పిటల్ ఏంటంటే మేము కొద్దిగా ఒక స్టెప్ ఒక హెడ్ వెళ్ళి సపోర్టివ్ కేర్ ఉంటుంది కాబట్టి విల్ డూ దీస్ ఆర్ 2-3 పెక్యులర్ కేసెస్. అంటే రొటీన్గా చేసే కేసులే, ఎవ్రీ వీక్ రొటీన్గా చేసే కేసులే. ఈ పేషెంట్స్ ఎందుకు నాకు బాగా గుర్తున్నారు అనుకుంటే వీ హ్యావ్ టేకెన్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ వీ ఆపరేటెడ్ దిస్ కేసెస్. సో అందుకని ఈ పెక్యులర్ కేసెస్ ఐ వాంట్ టు మెన్షన్. సార్ ఇప్పుడు ఒక చిన్న పుండు పడింది అని అంటే అది నిజంగా నోటి క్యాన్సర్కే దారి తీస్తుంది అని అనుకోవచ్చా? నార్మల్ అయి ఉండొచ్చు కదా సార్? నార్మల్ అవి కూడా ఉండొచ్చు. అందుకే ఏం చేస్తామంటే ఆ పుండు ఉంటే మానని పుండు మేము కొద్దిగా టైం ఇస్తాం. అట్లీస్ట్ ఒక 1 week 10 days టైం ఇస్తాం. యూజువల్గా ఓరల్ క్యాన్సర్, వచ్చే పుండ్లు చాలా తొందరగా హీల్ అయిపోతాయి. ఒకవేళ మానకపోతే ఏంటంటే మాకు అనుమానం ఉన్న దాన్ని అంటారు, అంటే దేర్ ఆర్ ఎడ్జెస్ అంటారు. పుండుకి జంక్షన్కి మధ్యలో వెళ్ళింది, రోల్డ్ ఎడ్జెస్ అంటారు. పుండు చుట్టూ గట్టిగా ఉందా, దాన్ని ఇంజురేషన్ అంటారు. ఏ పార్ట్లో వచ్చింది, ఆయనకు అలవాట్లు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్లో కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చిన్న పుండు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే బయాప్సీ తీసేయాలి. పుండులో ఇలా ఉంటే దాన్ని ఎడ్జెస్ బయాప్సీ అంటారు. అది బయాప్సీ చేసి పంపిస్తే మనకి ఆ పుండు ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ కాక పుండు అంటే కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాం. క్యాన్సర్ పుండు అంటే వెంటనే ఆపరేషన్ చేయాల్సింది ఉంటుంది. సో కొన్ని క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి, బయాప్సీని బట్టి అది క్యాన్సరా కాదా అనేది మేము నిర్ధారించుకోగలుగుతాం. సో పుండు ఏదైనా వస్తే మీరు కొద్దిగా మానకుండా ఉంటే, నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే చూసేసి దాన్ని ఒక 2 weeks మినిమం 2 weeks లోపు మానిపోవాలా సార్? మినిమం 2 weeks లోపు మానిపోవాలి. 2 weeks కంటే ఎక్కువ ఉంటే యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. 100% మనం బయాప్సీ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, వెల్కమ్.